జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లాలోని బృందావన్ రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్ తన కారు రూఫ్ టాప్ మీద కూర్చొని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఓ కరెంట్ పోల్ కి ఉన్న కేబుల్ వైర్ తెగి కిందకు వేలాడింది. పవన్ కాళ్లకు కేబుల్ వైర్ తాకడంతో కారు మీదే పడుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో జనసేన శ్రేణులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లాలోని బృందావన్ రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్ తన కారు రూఫ్ టాప్ మీద కూర్చుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఓ కరెంట్ పోల్కి ఉన్న కేబుల్ వైర్ తెగి కిందకు వేలాడింది. పవన్ కాళ్లకు కేబుల్ వైర్ తాకడంతో కారు మీదే పడుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో జనసేన శ్రేణులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఋషికేష్ అందిస్తారు. ఋషికేష్, చెప్పండి. నవీన్, మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కొండగట్టు పర్యటనలో భాగంగా ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆయన పూర్తి స్థాయిలో పర్యటన అంతా సజావుగా కొనసాగింది. చివరిగా జనసేన కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన బృందావన్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చి హెలిప్యాడ్ వెళ్లేటువంటి క్రమంలో అక్కడ తన కోసం వచ్చినటువంటి అభిమానులకు అభివాదం చేసే ప్రయత్నం చేశారు. తన వెహికల్ పైన ఉన్న రూఫ్ టాప్ పైన ఆయన అభివాదం చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కేబుల్ వైర్ తెగి ఉండడంతో అది ఆయన పాదాలకు తాగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎదురుగా ఉన్న కేబుల్ వైర్ నుంచి తప్పించుకోవడానికి ఆయన పూర్తిగా తన వాహనం పైనే పడుకున్నటువంటి విజువల్స్ ను మనం క్లియర్ గా చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రమాదం తప్పింది. దీంతో అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, మొత్తం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా యువరాజ్యం అధినేతగా ఉన్నప్పుడు ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత హుస్నాబాద్ లో రాత్రిపూట ప్రచారం నేపథ్యంలో ఆయనకు హైటెన్షన్ వైర్ తాగలడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. 2009 జనవరి 21వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ నేపథ్యంలోనే తనను కాపాడింది అంజన్న అనేటువంటి విశ్వాసంతో ఆయన ఆరాధ్య దైవంగా ఇలవేల్పుగా ఎప్పుడు కొండగట్టు అంజన్నను ప్రార్థిస్తూ ఉంటారు. తనకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు అంజన్న అంటూ ప్రతి ప్రసంగంలోనూ ఆయన చెప్తూ ఉంటారు. ఈ రోజు కూడా మరొకసారి ఆ అంశాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి జనవరి నెలలోనే ఆయన ఇచ్చిన మాట ప్రకారం 36 కోట్ల నిధులతో ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహాల సముదాయాల భవనానికి సంబంధించిన
సంబంధించిన శంకుస్థాపన, అదేవిధంగా మహాదీక్ష మంటపం ఏర్పాటుకు సంబంధించి శిలాన్యాసము దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఈ కేబుల్ సంబంధించినటువంటి అభివాదం చేసే క్రమంలో కేబుల్ వైర్ అడ్డంగా రావడంతో పవన్ కళ్యాణ్ తనకు తానుగా తప్పించుకోవడానికి వాహనం పైన పడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. రెండు ఘటనలు కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఈ అపాయం నుంచి ఆయన గట్టెక్కారని చెప్పొచ్చు. దీంతో జనసేన కావచ్చు, వచ్చినటువంటి శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. నవీన్. ఓకే, థ్యాంక్ యూ రిషికేష్.